మహబూబ్నగర్ జిల్లా కొండారెడ్డిపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామంలో మంత్రుల పర్యటన జరిగింది. మంత్రి దామోదర్ రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. మొత్తం 91 కోట్ల రూపాయలతో ఇంటింటికి సోలార్ పవర్ ప్లాంట్స్, పాల శీతలీకరణ కేంద్రం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్లతో సహా 164 అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ, గుజరాత్ తర్వాత దేశంలోని తెలంగాణలో ముఖ్యంగా కొండారెడ్డిపల్లిలో ఇంటింటికి సోలార్ విద్యుత్ అందజేస్తున్నామన్నారు. 514 నివాసాల్లో 220 ఇళ్లకు ఒక్కొక్క ఇంటికి 6 ప్యానెల్స్ ఏర్పాటు చేసి నెలకు సగటున 360 యూనిట్లు ఉచితంగా లభిస్తాయని వివరించారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక పాలసీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 65 యాక్ట్ సెంటర్లు 40 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. విద్యా, వైద్య రంగాల బలోపేతానికి ప్రాధాన్యతనిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 8 మెడికల్ కాలేజీలను, 102 డయాలసిస్ సెంటర్లను, 72 ట్రామా సెంటర్లను ప్రారంభించామని మంత్రి గుర్తు చేశారు. కొండారెడ్డిపల్లిని భవిష్యత్తు తెలంగాణకు రోల్ మోడల్ గ్రామంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. సుమారు 164 ఓపెనింగ్సే కానీ ఫౌండేషన్సే కానీ గ్రామంలో చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా భారతదేశ చరిత్రలో దేశంలోనే 2వ గ్రామము కొండారెడ్డిపల్లి. గుజరాత్ తరువాత, ఆ రాష్ట్రం తరువాత తెలంగాణ రాష్ట్రము కొండారెడ్డిపల్లిలో సోలార్ పవర్ సప్లై, సౌరశక్తి ద్వారా ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి కరెంటు పవర్ సప్లై చేయాలి. దానికి సంబంధించి ఆ ప్రాజెక్ట్ కాస్ట్ సుమారు 8.5 కోట్లు, 9 కోట్లు. ఇందులో ప్రీమియర్ ఈ పవర్ మార్కెట్లో ఉన్న ప్రీమియర్ ఏజెన్సీ వాళ్ళు ముందుకొచ్చి వారి సౌజన్యంతో సుమారుగా వాళ్ళు 5 కోట్ల రూపాయల దగ్గర రోటరీ క్లబ్ సహకారంతో, అదే రకంగా ప్రభుత్వం దగ్గర 3 కోట్ల రూపాయలు. గ్రామంలో 514 నివాసాలు ఉంటే ఈరోజు 480 ఇళ్లకు సోలార్ ప్యానెల్, 6 ప్యానెల్తో కూడిన ఓ సిస్టమ్, ఇంటికి ఓ ప్రాజెక్ట్ కాస్టు 1,72,000, 1,72,000 కేంద్ర సబ్సిడీ, నెలకు 360 యూనిట్స్ల సోలార్ ఎనర్జీ ఉత్పత్తి, పవర్ ఉత్పత్తి. మనం 200 యూనిట్లు వాడుకున్న కనీసం 160 యూనిట్లు సదుద్దేశంతో దేశంలోనే ఇది 2వ గ్రామము. రేపొద్దున ఈ గ్రామం యొక్క నడవడిక, అభివృద్ధి ఇతర గ్రామాలపైన, ఇతర జిల్లాలపైన ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. అదే రకంగా మిల్క్ చిల్లింగ్ సెంటర్, ఒక కాలంలో మన పెద్దవాళ్ళు అంటుండే పాడి మరియు పంట అని చెప్పేసి. పంట ఉన్నది, పంట పెరుగుతున్నది, పంట ఉత్పత్తి పెరుగుతుంది, కానీ పాడి ఉత్పత్తి అనేది తగ్గుతుంది. తెలంగాణ ఈజ్ డెఫిషియెంట్ బై అట్లీస్ట్ 50%. ఈ 50% మనము పూడ్చాలి. అంటే ఆ కుటుంబం 1 ఎకరం, 1.5 ఎకరం, 2 ఎకరాలు ఉన్న ఆ పేద కుటుంబాన్ని, లేదా భూమి లేని ఆ కుటుంబాలని ఈ పాడి పరిశ్రమ వైపు మనం తీసుకెళ్ళాలి. కనీసము 3 బర్రెలు, 3 ఆవులు ఉన్న యావరేజ్గా, మా చైర్మన్ గారు చెప్తుండే, మా ఎండి గారు చెప్తుండే, యావరేజ్గా ఏమి లేకున్నా కనీసము నెలకు 25,000 రూపాయలు మిగులుతుంది. స్వయం కృషి ఉంటుంది, కష్టపడాలి.
ఇట్లా పూర్వీకులు మన తాతలు ముత్తాతలు కష్టపడ్డారు. 65 ఏటీసీ సెంటర్స్, గత సంవత్సరం 25, ఈ సంవత్సరము 40. ఒక్కొక్క ఏటీసీ సెంటర్ విలువ సుమారు 40 కోట్లు, 40 crores. అది కూడా మళ్ళీ టాటా కన్సల్టెన్సీ వారి సౌజన్యంతో ప్రభుత్వము ఇద్దరు కలిసి ఈరోజు 65, ఒక్కొక్క ఏటీసీ సెంటర్లో అడ్మిషన్స్ 172. క్యాడర్ 12 మందిని రిక్రూట్ చేసుకొని ఆ రంగాలలో ఎక్కడైతే పోటీ ఉన్నదో ఆ